శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీకు అంటే మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఎటువంటి సమస్య కూడా ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారు. మన గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుంటారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు. అందంగా ఉండవే కాకుండా చాలా మంచి మనసున్న, మంచి అందమైన, కళాత్మకమైన, ఎంతో కష్టపడి శ్రమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. మనం వీరిని చూస్తూ ఉంటాం కూడా అండి. ఈ యొక్క రాశివారు ఏ విధంగా ఉంటారంటే, ఈ రాశివారు ఎక్కువ కూడా ఏదైనా సరే సమబాలంగా అందరిని కూడా సమానంగా చూస్తూ ఉంటారు. ఆ బ్యాలెన్స్గా వీరి జీవితంలో తమ పని తాము చేసుకుంటూ తమ జీవితాన్ని తాము కుటుంబాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడి తమకంటూ ఒక కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించాలని అధికంగా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అండి, వీరు ఒకరి కింద ఏదో వారి కింద బానిసలాగా పని చేసుకోవాలి, వారు చెప్పే పనులు చేసుకుంటూ వారు ఇచ్చే డబ్బుతో అంటే జీతంతో బ్రతకాలని యాటిట్యూడ్ మనస్తత్వం అనమాట. ఈ రాశి వారికి అసలు ఉండదు. ఎందుకంటే ఈ రాశివారు ఎప్పుడు కూడా తాము ఒక్కరే ఒంటరిగా పనులు చేసుకుంటూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వీరు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలిగి ఉంటారండి. వీరు విద్యాపరంగా చూసినట్లయితే కనుక వృత్తిపరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా, కెరీర్ పరంగా ఏ విధంగా చూసుకున్నా, ఏ రంగాల్లోనూ ఆయా రంగాల్లో చూసుకుంటే ఈ రాశివారు మాత్రం చాలా ఒంటరిగా లీడర్షిప్ కలిగి ఉంటారని చెప్పచ్చు. వీరికి ముందుకు అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఎప్పుడు కూడా తమ కుటుంబాన్ని చాలా ఆనందంగా, సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామికి ఎంతగానో వీరు ప్రేమను అందిస్తారు. అదేవిధంగా తమ సంతానాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఈ విధంగా తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటూ ఆర్థిక పరంగా బాగా నిలదొక్కుంటూ ఇంట్లో అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని సంతోషపరిచేలాగా వీరు ఉండటం చూసి కొంతమంది మాత్రం వీరిని ఓర్వలేక వీరికి దిష్టి అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు మాత్రము వీరు నలుగురు కంట్లో పడకండి, నరుని కంటికి నాలుగు రాయి కూడా పగిలిపోతుంది అంటారని సామెత ఉంది కదండి. మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మీరు మాత్రం తరచుగా మీరు పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అంటే అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కెరీర్ ఏదైనా కానివ్వండి, ఆ పనులను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటే కనుక, లేదంటే మీరే ఇంటికి యజమాని కాబట్టి మీరే ఏదో ఒక విధంగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఆ దిష్టి ఎలా తీసుకోవాలంటే కొంచెం కల్లుప్పు, కొంచెం ఆవాలు తీసుకొని మీ పైనుండి అలా యాంటీ క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు, క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తిప్పుకొని తలంతా తిప్పేసుకొని దాన్ని ఉప్పుతోటి సింక్లో పాసి చెత్తలో కానీ పడేసేయండి. అలా పడేయటం వల్ల మీ ఏదో కళ్ళు, ఉప్పు చేతులు ఏమైనా కాళ్ళు శుభ్రంగా తీసుకున్న కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. ఆ విధంగా మీరు చేస్తే కనుక మీకు బయట నుంచి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో అది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది. మీరు అప్పుడు చక్కగా మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు చూసుకుంటే ఈ రేపటి రోజున వీరికైతే చాలా వరకు కూడా అదృష్టం అనేది కలిసి రాబోతుందండి. అత్యధికంగా వీరికి రేపటి రోజున లక్ష్మీ అనుగ్రహం అనేది కలగబోతుంది. 5 గొప్ప శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఇక ఆ శుభవార్తలు ఏంటో కనుక తెలుసుకుంటే మీరైతే ఎగిరి గంతులేస్తారని చెప్పొచ్చు. చాలా ఆశ్చర్యానికి కూడా గురవుతారు. ఎందుకంటే ఈ రాశివారి మొట్ట శుభవార్త కనుక ప్రస్తుతము ఈ యొక్క రాశివారికి శని భగవానుడికి లాభస్థానంలో ఉండటం వల్ల సింహ సంచారం కొనసాగిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశివారు ఎక్కువగా పూర్తి అనుగ్రహం అనేది ఆధిపత్యమే చలాయిస్తారు. వీరు ఏ పనైతే చేస్తారో 5 శుభవార్తలు ఖచ్చితంగా మీరైతే వింటారు. ఇక మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఒక చక్కటి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో గత కొంతకాలంగా ఎవరైతే
మంచి ఆఫీస్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూస్లో చక్కగా ఫేస్ చేసి వారి నుంచి ఏదైతే ఈమెయిల్ కాల్ గురించి ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున ఖచ్చితంగా మీరు కోరుకునే సంస్థలో మంచి ప్యాకేజ్తో వారికైతే ఒక ఉద్యోగం లభిస్తున్న శుభవార్తను మీరు వినబోతున్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతగానో ఆనందం కలుగజేస్తుంది. ఇంకా మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అంటే గత కొంతకాలంగా మీరు ఏదైతే సంతానం కావాలని కోరుకుంటున్నారో వారికి మాత్రం రేపటి రోజున మీకైతే చక్కగా సంతానం సంబంధించి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీకు సంతానం కలగబోతుందనే మంచి న్యూస్ని మీరైతే వినవచ్చండి. మీరైతే ఈ ఖచ్చితంగా రేపటి రోజున ఈ వార్తలైతే వింటారు, ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక మూడో శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే వ్యాపారస్తులు గత కొంతకాలంగా మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో వీరికి వ్యాపారం చేయడానికి ఆర్థిక స్తోమత సరిపోక కొంతమంది ఉంటారండి, సొంతంగా వ్యాపారం చేసుకుంటారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. కొంతమంది భాగస్వామితో కలిసి వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం. కాబట్టి ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం మీ రేపటి రోజున ఒక వ్యాపార భాగస్వామి తను ఆర్థిక బలంగా ఉండి తన తెలివితేటలతో మీకు చక్కగా పరిచయం అవుతారు. ఆ వ్యక్తితో మీరైతే ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తారు. మీ వ్యాపారం మాత్రము రేపటి రోజున 3 పూలు 6 కాయలుగా కొనసాగబోతుంది. అదేవిధంగా మీరు మీ వ్యాపారంలో మంచిగా ఎదుగుతారని వినేటువంటి ఒక శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా వింటారని చెప్పొచ్చు. ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక రేపటి రోజున ఎవరైతే గత కొంతకాలంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నారో మంచి పెళ్లి సంబంధం దొరకక ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం రేపటి రోజున ఒక చక్కటి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది. అదేవిధంగా ఒక న్యూస్ ఫోన్ కాల్ అనేది రాబోతుంది. కాకపోతే రేపటి రోజున మీకు కళ్యాణానికి సంబంధించి మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే ఫోన్ కాల్ వస్తుంది కదా, అంతేగాని రేపటి రోజున మీరు ఆ పెళ్ళి మీకు నచ్చుతుందా లేదా అటు ఇటు చూసి ఆచితూచి వివాహానికి ఒప్పుకుంటే మంచిది. మీ వివాహ యోగం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి, మీకు గురుబలం కూడా మంచిగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశాధిపతి కూడా మీకు లాభస్థానం సంచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి మీకు మాత్రం చక్కగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తద్వారా మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుందండి. ఇక ఐదవ శుభార్త, ముఖ్యమైన శుభార్త ఏంటంటే కనుక ఎవరైతే తమ పూర్వీకుల ఆస్తి కోర్టులో ఉండి మీకు ఆస్తి రావడానికి ప్రాపర్టీస్ ప్రొలాంగ్ అవుతూ ఉంటే కనుక ఆ పూర్వీకుల ఆస్తి గురించి మీరు గత కొంతకాలంగా మంచి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో ఆ తీర్పు కోసము మీకు అనుకూలంగా వచ్చే సూచనలు అయితే రేపటి రోజున బలంగా కనిపిస్తున్నాయి. తద్వారా మీకైతే ఆస్తి సంక్రమించే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఈ చక్కటి శుభవార్త అయితే అంటే మీకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి మీ చేతికి మీ పూర్వీకుల ఆస్తి అందేటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. కాబట్టి రేపటి రోజున ఈ యొక్క రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ రేపటి రోజున మీకైతే ఖచ్చితంగా ఈ 5 శుభవార్తలు వినబోతున్నారండి. ఇక మీరు మీ జీవితంలో ఎదురు లేకుండా ముందుకు సాగుతారు. మీ జీవితం బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఇక ఏదేమైనప్పుడు కూడా చూసుకుంటే కనుక ఈ రాశివారికి మాత్రము మీ జీవితంలో ఏదైతే మీరు గత కొంతకాలంగా కష్టపడి పనులు చేశారో అదేవిధంగా దైవానుగ్రహం కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీ మంచి మనస్తత్వం కారణంగా కాకపోతే మీకు ఒక నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రము ప్రతి శనివారం కూడా మీరు నవగ్రహాలకి పూజ చేసుకోవడం మాత్రం మంచిది. నవగ్రహాలకు సంబంధించిన ఏమైనా సరే స్తోత్రాలు చదువుకొని ఇక నవగ్రహానికి మీరు తైలాభిషేకం చేస్తే మాత్రం అన్ని రకాల మీకు అనుకూలంగా ఉంటుందండి. గురువారం రోజు నానబెట్టిన శనగలను దత్తాత్రేయ స్వామికి ఇవ్వడం వల్ల కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక మీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఆపద గండం నుంచి మీరు బయటపడతారు. ఇక మీరు ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు కూడా శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో ఉసిరికాయ మీద దీపం వెలిగించండి. చక్కగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిలోకి అయితే వస్తారండి. రేపటి రోజున మాత్రం మీరు చక్కగా ఎక్కడైనా సరే దత్తాశ్రమం గుడి ఉంటే వెళ్ళి నానబెట్టిన శనగలను మాలలా గుచ్చి 21, 11, 108 ఇట్లా ఎన్ని వీలైతే అన్ని మీరు గుచ్చేసి నానబెట్టిన శనగల్ని దత్తాత్రేయ స్వామి ఎల్లో వేస్తే మీకు ఆర్థికంగా బాగా కలిసి పడతారు ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.